वन्निखिल केटी कदम्बवनवाटीषु नाकि पटली कोटिरचारुतर कोटिमणि किरण कोटिकरम्बितपदा पाटीरगन्धिकुच शाटी कवित्व परिपाटी मगाधिपसुता। హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా చాలా రోజుల తర్వాత నేను బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇండియా నుంచి వచ్చిన తర్వాత షూట్ చేస్తున్న ఫస్ట్ బ్లాగ్. ఇవాళ వినాయక చవితి. సో ఆబ్వియస్లీ తెలుసు కదా, మీకు ఏదైనా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను కదా. సో అందుకని వినాయక చవితి బ్లాగ్ షేర్ చేద్దామని చెప్పి ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడే 8:30 అయింది. పొద్దున్నే లేచి స్నానం చేశాను అనమాట. ఇక ఇయర్ ఫెస్టివల్స్ అన్ని పాపతో ఫస్ట్ టైం అనే చెప్పాలి. ఇక ఫస్ట్ టైం అంటే ఆబ్వియస్లీ మనం మంచిగా చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా యాక్చువల్. సో అందుకని ఇక వినాయక చవితి అయితే కొంచెం మంచిగా చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా వినాయక చవితి అవుట్ఫిట్స్ అయితే మీకు చూపిస్తాను, పక్కనే ఉన్నాయి కదా. సో ఇది నేను గద్వాల్ సారీ ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా ఇది మా యానివర్సరీకి తీసుకున్నాను అనమాట. మా యానివర్సరీ టైం కూడా పాప చాలా సిక్ ఉంది, అందుకని మేము అసలు ఏమి సెలబ్రేట్ చేసుకోలేదు ఈసారి. సో ఆ యానివర్సరీకి తీసుకున్న గద్వాల్ సారీ ఇప్పుడైతే కట్టుకుంటున్నాను. నాకైతే పర్సనల్లీ చాలా చాలా నచ్చింది. అసలు రీసెంట్ ఫేవరెట్ అని చెప్పాలి. యాక్చువల్గా రాత్రి నేను స్టెప్స్ పెట్టుకున్నాను. సో ఇది శారీ, దీనికి బార్డర్లో డిఫరెంట్ కలర్ ఏమీ రాలేదు, ఇలా వచ్చిందనమాట శారీ. నాకైతే పర్సనల్లీ చాలా చాలా నచ్చింది. ఈ కలర్ చాలా రేర్ అనే చెప్పాలి. అంటే ఈ షేడ్ గ్రీన్స్ చాలా వస్తాయి కానీ ఈ షేడ్ ఆఫ్ కలర్ చాలా రేర్ అనే చెప్పాలి. సో చూడండి, మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి శారీ అంతా కూడా. అండ్ బార్డర్లో అయితే చూడండి ఇలా వచ్చింది. సిల్వర్ అండ్ డల్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది అనమాట. నేను ఎక్కువగా సిల్వర్ అండ్ డల్ గోల్డ్ కాంబినేషన్స్ ఎక్కువ చూడలేదు. యాక్చువల్గా గద్వాల్స్లో ఎక్కువగా డబుల్ షేడెడ్ సారీస్ వస్తాయి, ఇలా సింగిల్ షేడ్ లో దొరకడం చాలా చాలా రేర్. అందుకే నాకు చూడగానే చాలా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ బార్డర్ కూడా నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఏ కలర్ లేకపోవడం వల్ల ఎనీ కలర్ బ్లౌజ్ తో మనం పేరప్ చేసుకోవచ్చు. రెడ్ వేసుకోవచ్చు, పింక్, బ్లూ, వాట్ ఎవర్ మన టేస్ట్ బట్టి, మన అకేషన్ బట్టి అలా వేసుకుంటూ ఉండొచ్చు కదా. అందుకని చెప్పేసి ఇదే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అనమాట. ఇది నేను డైరెక్ట్ గా వీవర్ దగ్గర నుంచి తీసుకున్నాను. మణికంఠ హ్యాండ్లూమ్స్ అని మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. వాళ్ళు వీవర్స్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్ కి చాలా గుడ్ కలెక్షన్ ఉంది గద్వాల్స్ లో ఎస్పెషల్లీ. వాళ్ళది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇది నేను కట్టుకోబోయే శారీ. దీని పైనకి వచ్చేసి ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేస్తున్నాను. ఇదంతా చూసారా, గ్రీన్ కలర్ కుందన్స్ వేసి స్టిచ్చింగ్ చేయించుకున్నాను నేను. సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. సో మొత్తం నెక్ అంతా కూడా ఇలా గ్రీన్ కలర్ కుందన్స్ తోని వర్క్ చేయించుకున్నాను. దాని మీదకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో ఎనీ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ప్రస్తుతం అయితే నేను ఈ పింక్ కలర్ బ్లౌజ్ తో అయితే పేరప్ చేస్తున్నాను. సో ఈ బ్లౌజ్ నేను వేరే వేరే సారీస్ మీద కూడా పేరప్ చేయొచ్చు, అందుకని ఇలా సపరేట్ గా తీసుకొని అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో అదైతే నా శారీ అండ్ బ్లౌజ్. అండ్ దానిపైనకి జ్యువెలరీ చూపిస్తాను. ఈ జ్యువెలరీ కూడా నేను చాలా రోజులు అవుతుంది తీసుకొని, ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇది మ్యాంగో మాల, మీ అందరికీ తెలిసిందే. కాకపోతే దీన్ని డిఫరెంట్ గా కస్టమైజ్ చేయించుకున్నాను నేను. మీరు చూస్తే పైన వచ్చేసి కంప్లీట్ గా షార్ట్ మ్యాంగో మాల అనమాట. కానీ దానికి కింద ఇలా అటాచ్డ్ గా నేను ఇలా లాకెట్స్ లాగా చేయించుకున్నాను. ఇది నేను పింట్రెస్ట్ లో చూసాను అనమాట. సో నేను దివ్య కలెక్షన్స్ అని ఒక పేజ్ వాళ్ళు దగ్గర నేను ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. సో వాళ్ళని అడిగితే నాకు ఇలా చేసి కస్టమైజ్ చేసి పంపించారు. నాకైతే చాలా చాలా నచ్చింది. అసలు ఎంత యూనిక్ గా అనిపించిందో. యాక్చువల్లీ మ్యాంగో మాలనే నా ఆల్ టైమ్ ఫేవరెట్. దాని కింద ఇలా అటాచ్ చేసిన తర్వాత అయితే ఇంకా నాకు చాలా నచ్చేసింది. అసలు జనరల్ గా అయితే రెడ్డిష్ మెరూనిష్ కుందన్స్ ఉంటాయి, ఇవైతే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడండి. సో యాక్చువల్గా ఈ నెక్ సెట్ తో మ్యాచ్ చేయడానికే నేను ఆ బ్లౌజ్ ని కూడా అలా చేయించాను అనమాట. సో ఇది తీసుకున్న దివ్య కలెక్షన్స్ వాళ్ళ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. వాళ్ళ దగ్గర చాలా చాలా యూనిక్ కలెక్షన్ ఉంటుందండి. మోస్ట్లీ నా జ్యువెలరీ అంతా కూడా నేను వాళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటాను. సో దాని మీదకి వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్. ఇవి యాక్చువల్గా పేరుగా ఏమీ రాలేదు, నా దగ్గర ఆల్రెడీ ఉన్న ఇయర్ రింగ్స్ ని నేనైతే పేరప్ చేస్తున్నాను. సో ఇవైతే నా శారీ అండ్ నా జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపకు మాత్రం పింక్ కలర్ బ్లౌజ్ అని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే నాది పింక్ కలర్ బ్లౌజ్ కాబట్టి పాప కూడా పింక్ కలర్ బ్లౌజ్ అని ఫిక్స్ అయ్యాను. ఆ గ్రీన్ కలర్ లంగా నాకు ఇండియాలో రాలేదన్నమాట. సమ్హౌ ఎలానో మిస్ అయింది. నాకైతే చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యాను. ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాను, ఇది ఎక్కడ మిస్ అయింది అని చెప్పేసి. సో ఇలా అయితే నా దగ్గర ఉంది ప్రస్తుతానికి, కానీ ఏం వేస్తాను ఏంటో లంగా అయితే నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడైతే పాపకి లంగా మీద అయితే ఈ నెక్ సెట్ వేస్తున్నాను. నాకు ఇది చాలా చాలా నచ్చింది. ఇది లైట్ వెయిట్ అనమాట, 12 grams ఎంతో పడింది. చాలా చాలా నచ్చింది నాకైతే. ఇది అయితే పాప పుట్టక ముందు మమ్మీ తీసుకున్నారనమాట. మమ్మీ వీడియో కాల్ చేస్తే ఒక 3-4 సెలెక్ట్ చేసి నాకు చూపించారు. దాంట్లో ఇదైతే నాకు చాలా నచ్చింది, చాలా డిజైనర్ గా అనిపించింది. ఎందుకో ఇది మల్టిపుల్ వేస్ లో యూస్
చేయొచ్చు. ఇలా చోకర్ లాగా పెట్టుకోవచ్చు, ఇలా నార్మల్ చిన్న నెక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అందుకని ఇప్పుడైతే పాపకి ఇలా నెక్లెస్ లాగా పెడతాను, ఫ్యూచర్లో అయితే తను చోకర్లా ఇష్టపడితే తను కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ నేను కూడా పెట్టుకోవచ్చు అన్న దాంతో ఇది తీసుకున్నాను. నాకైతే ఈ డిజైన్ చాలా చాలా నచ్చింది. మా మమ్మీ లైట్ వెయిట్ జ్యువెలరీ ఒక ఆమె దగ్గర తీసుకుంటారనమాట. తన దగ్గర అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది. సో ఇదైతే తన దగ్గర అయితే తీసుకున్నారు మా మమ్మీ. సో ఇది పాపదైతే నెక్స్ట్ సెట్. ఇది వచ్చేసి మా హస్బెండ్ డ్రెస్. ఇది ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు, గ్రీన్ కలర్ మ్యాచింగ్ కదా, అందుకని చెప్పేసి ఇదైతే పేరప్ చేసేసాను. సో అవి మా ముగ్గురి అవుట్ఫిట్స్ అయితే. పాప లేచింది, మా హస్బెండ్కి అయితే ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి. ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఉందంటే ఆ గ్యాప్లో నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఇప్పుడు కిందకి వెళ్ళేసి పులిహారకి అంత ప్రిపరేషన్స్ అవన్నీ చేసేసుకుంటాను. సో ఫైనల్లీ ఇదైతే మా డెకరేషన్. యాక్చువల్గా తన్వీస్ డెకర్ అని మాకు లోకల్లో ఒక పేజ్ ఉంది, నేను వాళ్ళ దగ్గర రెంట్ చేశాను. నేను ఒక డెకరేషన్ బ్యాక్డ్రాప్ ఆర్డర్ చేసుకున్నాను, కానీ నాకు అది టైంకి డెలివరీ కాలేదు, అందుకని చెప్పి వాళ్ళ దగ్గర రెంట్ చేశాను అనమాట. వాళ్ళు ఏంటంటే చాలా రీజనబుల్గా డెకరేషన్స్ అవి రెంట్కి ఇస్తున్నారు. ఇది యాక్చువల్గా నా సీమంతంకి తను మేకప్ చేశారనమాట. అప్పుడు తను చెప్పారు, మేము ఇలా డెకరేషన్స్ అవి కూడా రెంట్కి ఇస్తాము, మీకు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి అని అన్నారు. సో నా డెకరేషన్ బ్యాక్డ్రాప్ డెలివర్ కాకపోవడం వల్ల నేను తన్ని రీచ్ అవుట్ అయ్యాను అనమాట. సో తన దగ్గర అయితే ఇది రెంట్ చేశాను. అండ్ ఈ మల్లెపూల నెట్ అన్నది ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, అందుకని చెప్పి అదైతే చేయించుకున్నాను. అండ్ ఈ కలర్ కాంబినేషన్ అది కూడా నేను ప్రీవియస్గా ఎప్పుడూ చేయలేదు, అందుకని ఇదైతే చేయించుకున్నాను. నాకైతే పర్సనల్లీ చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ వీళ్ళ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా రీజనబుల్ డెకరేషన్స్ రెంట్ కోసం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేయండి, ఎస్పెషల్లీ ఫీనిక్స్ ఏరియాలో. అండ్ ఇక్కడైతే నేను దేవుని పెట్టడానికి టేబుల్ అదంతా కూడా రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మెటల్ పాలవెల్లి దొరుకుతుంది కదా, అది కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను బ్యాక్డ్రాప్తో పాటు. సో నాకు అది కూడా డెలివర్ కాలేదు, అందుకని చెప్పి వీళ్ళ దగ్గరే ఇది ఆల్రెడీ పీవీసీ పైప్స్తో చేసిన పాలవెల్లి లాంటిది అనమాట. సో నేనైతే ఇది వాళ్ళ దగ్గర రెంట్ చేశాను, కానీ నాకు ఎందుకు నా చిన్న వినాయకుడికి అది చాలా పెద్దగా అయిపోయింది అని అనిపించింది. అలా ఆలోచిస్తూ ఉంటే మా వాల్ డెకార్ అనమాట ఇది చాలా చిన్నగా ఉంటుంది, ఇది పెట్టి డెకార్ చేస్తే ఎలా ఉంటుంది, నా చిన్న వినాయకుడికి సరిపోతుంది కదా అని అనిపించింది. అందుకని చెప్పేసి దీంతో ట్రై చేశాను అనమాట. ఇందాక పాలవెల్లికి వేసిన స్ట్రింగ్సే దీనికైతే వేశాను. సైజు లెంత్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో మేము అరేంజ్ చేసే చిన్న వినాయకుడికి ఇది సరిపోతుంది అని అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఐడియా అనేది తప్పకుండా షేర్ చేసుకోండి. నిఖిల కేటి కదంబవన వాటీషు నాకి పటలి చారుతర కోటి మణి కిరణ కోటి కరంబిత పదా పాటీరగంధి కుచ శాటి కవిత్వ పరిపాటి మగాది పసుతా కోటి కురాదధిక నాటి ముధార ముఖ వీటీర సేన తనుతా ద్వైపాయణ ప్రవృతి శాపాయుధ త్రిదివసోపానధూళి. సో నేనైతే కిందకు వచ్చేసి రైస్ పెట్టేశాను. రైస్ అయ్యే లోపల మీకు కొన్ని చూపిస్తాను. అండ్ డెకరేషన్ చూసారా ఎంత బాగా వచ్చిందో, నాకైతే చాలా చాలా నచ్చింది. ఎస్పెషల్లీ వినాయకుడిది కూడా అసలు ఎంత బాగా వచ్చిందో, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. అండ్ చూపిస్తానని చెప్పాను కదా, ఇవి పంచలోహాల విగ్రహాలు అనమాట. ఇవి నేను తిరుపతి వెళ్ళాను, ఇండియాలో ఉన్నప్పుడు తిరుపతి వెళ్తే అక్కడ తెచ్చుకున్నాను. యాక్చువల్గా నాకు ఎందుకునో ఈ మధ్య ఇలా ఇత్తడివి అలాంటివి చాలా నచ్చుతున్నాయి అనమాట, సిల్వర్ కంటే కూడా. అండ్ నాకు సిల్వర్ కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ అనిపిస్తుంది అందుకని సిల్వర్ ఐటమ్స్ కూడా ఏమి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకోవట్లేదు. సో ఇవి తీసుకున్నాను అనమాట, శ్రీకృష్ణుడి. సో అందరి దేవుళ్ళని తీసుకున్నాను, తిరుపతిలో ఇవన్నీ దొరికాయి నాకు. సో ఇలా తాబేలు ఒకటి తీసుకున్నాను, వెంకటేశ్వర స్వామి, అలా దొరికినవన్నీ నేను తీసుకున్నాను. నాకు యాక్చువల్గా ఈ విగ్రహాలతో పాటు నాకు దశావతారము అండ్ అష్టలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు కూడా తీసుకోవాలని ఉంది. ఎందుకంటే నేను మైండ్లో అనుకున్న పూజ ఏరియాకి అది పెడితే చాలా చాలా లుక్ వస్తుంది. సో నేను వాటి కోసం వెతుకుతూ తిరుపతి
తిరుపతిలో కూడా చాలా వెతికాను నేను చెప్పాలి అని అంటే. నాకు అష్టలక్ష్మి అమ్మవారి విగ్రహాలు అయితే అసలు ఇంపాసిబుల్, అసలు నాకు ఎక్కడ దొరకలేదు. దశావతారాలు అయితే 1-2 చోట్ల ఉన్నాయి కానీ నాకు డీటెయిలింగ్ అదంతా నీట్గా నచ్చలేదు. సో అప్పటి నుంచి వెతుకుతూ ఉన్నాను. సో నాకు ఇక్కడే యూఎస్లో సితారా హ్యాండీక్రాఫ్ట్స్ అని ఒక పేజ్ కనిపించింది, వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి అన్నమాట. సో నేను చూడండి ఇలా ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే డీటెయిలింగ్ అదంతా కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ దేవుళ్ళని కొనుక్కునేటప్పుడు డీటెయిలింగ్ మంచిగా ఉండాలి అని చూస్తాం కదా. సో డీటెయిలింగ్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇది ఫైనల్గా దశావతారాల సెట్ మొత్తము నాకైతే నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుందండి. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అంటే వాళ్ళ లింక్ అయితే నేను ఇస్తాను, ఒకసారి మీరు వాళ్ళ పేజ్కి వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ నేను తిరుపతిలో ఏవైతే విగ్రహాలు కొన్నానో కలర్ అదంతా కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో హోప్ఫుల్లీ నా పూజ రూమ్ చాలా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. సూన్ అది కూడా చేసి మీకు చూపిస్తాను. ఈ మధ్య దశావతారం సెట్ ని వాల్ డెకార్ లాగా చాలా మంది యూస్ చేస్తున్నారు. సో తన దగ్గర చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్ అలా కూడా చాలా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తన పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ తీసుకున్నాను, చెప్పాను కదా పూజ రూమ్ మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను, వాటికి హ్యాంగింగ్స్ తీసుకున్నాను. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఇవి, చూడాలి ఎలా ఫిక్స్ చేయగలుగుతామో ఏంటో. ఇలా 2 వస్తాయి, ఒకటి శంకు ఒకటి చక్రము. ఇవి కూడా చాలా చాలా బాగుంది. అండ్ వీటితో పాటు తను ఒక ఇలా చిన్న బ్యాగ్ అయితే పంపించారు, దీంట్లో ఒక థ్యాంక్ యూ నోట్ అయితే ఉంది. సో ఇలా ఒక చిన్న థ్యాంక్ యూ నోట్ పంపించారు. నాకైతే నేను పర్చేస్ చేసిన వాళ్ళు కానీ కొలాబరేషన్ చేసిన వాళ్ళు కానీ ఇలా పంపిస్తూ ఉంటారు కదా, అవన్నీ నా దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత చూసుకున్నప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ దీంతో పాటు బ్యాంగిల్స్ పంపించారు, ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్, పైన ఇలాగా కాసులు అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి. ఇవి నేను తన పేజ్లో చూశాను, తను జస్ట్ కాంప్లిమెంటరీ కింద ఇవైతే నాకు ఇంక్లూడ్ చేశారు, చాలా బాగున్నాయి ఇవి. ఇక మీకు అవన్నీ చూపించేటప్పటికి రైస్ అయితే అయిపోయింది, అందుకని చెప్పి నేను పులుసు పులిహార అయితే కలిపేశాను. యాక్చువల్గా పులుసు నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట, సో దట్ నాకు ఈజీ అయిపోయింది. అండ్ నేను బొబ్బట్లు చేద్దామని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. యాక్చువల్గా బోర్లో పడితే బొబ్బట్లు చేస్తారు కదా, దానికోసం ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఇండియాలో ఉన్నప్పటి నుంచి. సో నాకు కుదరలేదు, అందుకని ఎలాగో ఫెస్టివల్ వచ్చింది కదా అని చెప్పి గోధుమ పిండితోని చేస్తున్నాను అనమాట బొబ్బట్టు. ఇదే లైఫ్లో ఫస్ట్ టైం నేను బొబ్బట్టు చేయడం. అంత బాగా అయితే రాలేదు, కానీ టేస్ట్ వైజ్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి. జస్ట్ నాకు చుట్టడము సాదడము అది పర్ఫెక్ట్గా రాలేదు. సో అవి కూడా ఒక 3-4 మాత్రమే చేశాను నైవేద్యం వరకు. సో ఇది ఫైనల్గా నా లుక్ అయితే. అసలు నాకు ఎంత నచ్చిందో, నెక్ సెట్ కానీ శారీ కానీ బ్లౌజ్ కానీ అసలు పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ హెయిర్ కూడా ఇలా ట్విస్టెడ్ లాగా వేసుకున్నాను, ట్రై చేశాను, బాగానే వచ్చింది. సో ఇలా అన్నమాట.
పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా బాగా చేసుకున్నాము. తన్వితో ఫస్ట్ టైం చాలా బాగా చేసుకున్నాము పూజ అయితే. అసలు కాకపోతే చేతులు అస్సలు ఆగట్లేదు. ముందు ఆల్రెడీ క్లిప్స్ షూట్ చేశాను, మీకు యాడ్ చేస్తే అర్థమవుతుందేమో. అస్సలు ఆగట్లేదు, ఏది పడితే నోట్లో పెట్టుకుంటానంటుంది. బాబోయ్ అస్సలు కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. నేను తీసుకుంటేనేమో నా చెవులు లాగేస్తుంది, నా నెక్ సెట్ లాగేస్తుంది, అన్ని లాగేస్తుంది. తనకి మాత్రం అస్సలు లాక్కోవట్లేదు. అదే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. తనకి వేసానని తను తెలుసు, ఇలా చూసుకుంది, ఇలా ఇలా కూడా చూసుకుంది, కానీ తనది మాత్రం అస్సలు టచ్ చేయట్లేదు. నాది మాత్రం అసలు లాగేసింది, లాగినట్టే ఉంటుంది. చెవులు అయితే అసలు బాబోయ్ సాగిపోయి తెగిపోతే ఏమని భయమేసింది. సో అది ఫైనల్ గా వినాయక చవితి వ్లాగ్ అయితే. హోప్ మీరు అందరు ఈ వ్లాగ్ ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ చాలా మంది పాపకి ఏం ఫుడ్ ఫీడ్ చేస్తున్నారు, ఎలా ఫీడ్ చేస్తున్నారు అదంతా కూడా అడుగుతున్నారు. నేను కూడా ఇప్పుడు ఒక 10-15 డేస్ నుంచే స్టార్ట్ చేశానండి సాలిడ్. ఇండియాలో పెద్దగా ఏమీ స్టార్ట్ చేయలేదు, చెప్పాను కదా, బనానా ఇంకా ఏవో 1-2 ఐటమ్స్ అలా అలా తినిపించాను. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట. సూన్ మేబీ అది నేను మంచిగా తినిపిస్తున్నాను, మీకు చూపించగలుగుతాను అన్నప్పుడు ఖచ్చితంగా అయితే వీడియో పోస్ట్ చేస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.